మోడలింగ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే అట్లా ఒక లెవెల్కి పోతున్నా అన్న అంతే. ఇంతవరకు ఏమైనా చేసిన ఇంతకు ముందుకు అయితే నేను ఏం చేయలే అన్న. నేను మంచిగా డాన్స్ క్లాస్కి పోయింది, క్రికెట్ కోచింగ్కి పోయినా, 6 months క్రికెట్ కోచింగ్కి పోయినా. ఈ ఇన్స్టా ఫేమ్ వల్ల ఆపేసుకున్నా. దాని తర్వాతకి ఈ ఇన్స్టా ఫేమ్ ఉంది కదా, ఏ డైలాగ్లే కాదనుకొని డాన్స్ ఫీలింగ్లో పోయినా. ఇవాళ ఇట్లా ఇక నచ్చకుండా అట్లా. ఇది చాలా మంది ఏం చేస్తారు తెలుసా, నీలాంటి చిన్నపిల్లలందరూ కొంచెం వీడియోలు చేయగానే కొంచెం ఫేమస్ కాగానే లైఫ్ మొత్తం ఈ ఇన్స్టాగ్రామే అనుకొని ఫీల్ అయిపోతారు. నేను ఫేమస్ అయిపోయినా, నాకన్నా పెద్ద తోపు పోలేరు, నాకన్నా అమ్మా నేనైతే 10 మందిని గుర్తుపడతారు నన్ను, నేను ఎవరిని గుర్తుపట్టకపోయినా పర్వాలే, ఆ ఫీలింగ్ వెళ్ళిపోతారు. నిజమా కాదా? అవునా? అయితే కరెక్ట్ అన్న. నీ ఇన్నర్ ఫీలింగ్ నువ్వు చెప్పు. ఇంత ఫేమస్ అయినావు కదా, నేను ఏడవైనా గుర్తుపడతారు ఇప్పుడు. అరే సంతు అంటే ఓ నా గలీజ్ మోడల్ వీడియోలు మంచిగా ఇట్లా మంచిగా అంటే మంచిగా చేస్తారు వీడియోలు, మస్తు ఫేమస్ అయినా అంటారు. కానీ నీ ఫీలింగ్ ఎట్లుంటుంది? మా అంటే నీలాగా ఉన్నోళ్ళు ఈయన నీతో ఉంటారు కదా, నీలాగా ఉన్నోళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? నేనే ఫేమస్. నేను అట్లా ఎప్పుడు చూపించుకోవాలని నా ఫేమ్ అనేది. ప్రతి ఒక్కరి దగ్గర నియత్తో పోయినా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు నన్ను ఏమన్నా పెట్టుకొని అట్లా వెళ్ళిపోతా అన్న. ఎప్పుడు నేను నాకు ఫేమ్ ఉంది, అరే ఓని రాబీ కూడా అట్లా అని ఎప్పుడు చూపించుకోలే. వాళ్ళ కింద నేను పోరన్న అన్నట్టు నేను వెళ్ళిపోతా.